వీడియోల కారణంగా ఈరోజు మరింతలను దూషించడం, దైవజనులను దూషించడం, అదేవిధంగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా దూషిస్తున్న కారణం చేత ఈరోజు ఇంకోలు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకొని దాని పరంగా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని మనకు చెప్పి ఉన్నారు. పెట్టారు వేరే జాకెట్ ఇప్పి అన్ని దుర్భాషలాట మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడాడు. మేము ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించే మరియమ్మ తల్లిని వ్యభిచారని నీచమైన మాటలు మాట్లాడుతూ ఆటలాడారు. అలాగే మేమెంతో పవిత్రంగా చూసుకునే బైబిల్ గ్రంథాన్ని కూడా ఎంతో చండాలమైన మాటలతో ఎంతో వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మా హృదయం చాలా గాయపడ్డది. మేము దీని విషయమై పోలీసులు ఆశ్రయించాం. వాళ్ళెంతో చక్కగా మా కేసుని నమోదు తీసుకొని మా పక్షాన్ని నిలబడతామని మాకు ధైర్యం ఇచ్చారు. అలాగనే ఈపూరు ఎస్ఐ గారు మాకు ధైర్యం చెప్పారు. అలాగే దీని విషయంలో క్రైస్తవులు అందరం బాధపడుతున్నామండి. చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, న్యాయం జరగాల అని ఆశిస్తూ దీని విషయాల్లో క్రైస్తవం కూడా కదలాలండి. ఇలా ఒక్కరినే అన్నారు, మరియమ్మ తల్లినే అంటున్నారు. ఈ విషయంలో క్రైస్తవులు కదలాలి, అలాగే ప్రభుత్వాలు కూడా కదలాలి, మాట్లాడాలి, మా పక్షాన న్యాయం జరగాలి. ఇది మొదలే, కానీ దీని పక్షాన న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. దానికి మేము దేనికైనా సిద్ధపడే ఉన్నాం. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే యేసు ప్రభువుని ఎంత చండాలంగా మాట్లాడంటే అవి అని కూడా ఎంతో చండాలంగా ఉన్నాయి. మీరు ఆ తమ్నేల్స్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది. వాళ్ళు ఎంత చండాలంగా ఎంత అసభ్యకరంగా పెట్టారు. ఆ తమ్నేల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్క క్రైస్తవులు ఆ వీడియోస్ చూసే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు స్పందించండి. ఆ వీడియోకి స్పందించి మీ తరపున, ఈ క్రైస్తవం తరపున మనం అంటే ఏందో వాళ్ళకి చూపించాలి. అలాంటి తమ్నేల్స్ ఎందుకు పెట్టారు మీరు ఒకసారి చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. అలాగే చర్చిల గురించి చండాలంగా మాట్లాడారు. చర్చి ఎదురు అయ్యి అమ్ముకుంటున్నారు, ఇవి అమ్ముకుంటున్నారు అని చెప్పి చండాలంగా మాట్లాడేశారు. ఒక స్త్రీ గురించి ఎలా మాట్లాడతారు, అలా ఇలా ఎలా పడితే అలా చండాలంగా బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్. వల్ల మా మనోభావాలు తప్పితే మేము స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేశాము. సిఐ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కంప్లైంట్ చేస్తామన్నారు, కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నారు. మాకు చాలా సానుకూలంగా స్పందించారు. పువ్వు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. విగ్రహం చుట్టూ కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా? క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎస్ఐ గారు మేము ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి హామీ ఇచ్చాడు. అలాగే చెప్పేది ఏంటంటే క్రైస్తవులను కించపరిచే మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దని, మరియమ్మ తల్లి గురించి అలాగే లోకరక్షకుడి గురించి మీరు ఆ మాటలు, బైబిల్ గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు. అదేమంటే బైబిల్ మీద ప్యాస్ పోతాడంట. అదేనా చేసేది? ఒక స్త్రీల మీద, ఒక సేవకుల భార్యల మీద ఎట్లైనా చేసేది? మాకు న్యాయం. ఆ టైటిల్స్ ఏంటండి? మల్లెపూల మంట, మల్లెపూల రచ్చ, షాలేమన్న అండర్ కవర్లోకి వెళ్ళిపోయాడు, షాలేమన్న అరెస్టు. ఈరోజు నేను చెప్తున్నాను, షాలేమన్న గురించి మాట్లాడేదానికి ఎవరికి హక్కు లేదు, అర్హత అంతకన్నా లేదు. ఈరోజు షాలేమన్న కొన్ని లక్షల మందికి ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. ఆయన ఈరోజు కొన్ని వేల మందిని పోషిస్తున్నాడు. ఈరోజు అనాథులను పోషిస్తున్నాడు, విధవరండ్రులు సైతం పోషిస్తున్నాడు. ఏం తెలుసని షాలేమన్న గురించి మాట్లాడుతున్నారు. ఒక గంట తల్లో పెట్టుకుంటే వాడిపోయే పూల గురించి ఈ రకంగా మాట్లాడుతున్నారే. మరి మణిపూర్ ఘట్టంలో ఒక స్త్రీని బట్టలు లేకుండా తాకుడున్న ప్రదేశాల్లో తాకి అంత హింసించారు. మరి ఆ రోజు ఏమైపోయారు వీళ్ళంతా? మీడియా వాళ్ళంతా ఏమైపోయారు? ఈరోజు షాలేమన్నకి ఎదిరించి మాట్లాడే వాళ్ళంతా ఏమైపోయారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక ఉపమానాన్ని మల్లెపూలు అని ఒక టైటిల్ పెట్టుకొని ఈరోజు ఏదైతే మాట్లాడకూడదో ఎంత అసభ్యకరమైన పదజాలంతో మరియమ్మ తల్లిని దూషించి, బైబిల్ని దూషించి, ఈరోజు ఒక మదం ఎక్కిన ఒక పిచ్చి కుక్క దైవజనుల భార్యల్ని మాకు అప్పగించండి అంటున్నారు. రోషం రావట్లేదా క్రైస్తవులకి? రోషం రావట్లేదా క్రైస్తవులకి?
ఈరోజు ఇది మనకి సంబంధించింది కాదులే, ఇది ఒక సంఘానిది అని ఎవ్వరూ అనుకోవద్దు. దయచేసి నేను ప్రతి క్రైస్తవురాలకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, ఈ విషయంలో ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వకపోతే మన చేతులతో మనమే దేవుణ్ణి దూషణకు అప్పగించిన వారం అవుతాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఎంతసేపటికి మా భారత స్త్రీలు అంటారే, మేము వాళ్ళల్లో లేమా? మేము భారత స్త్రీలం కాదా? మేమెవరిమి? మేము ఎక్కడి నుంచి అన్నా ఊడిపడ్డామా? ఎక్కడి నుంచి అన్నా వచ్చామా? కాబట్టి మీరు అందరినీ ఒకే దృష్టితో చూడటం నేర్చుకోండి ముందు. ఎందుకంటే క్రైస్తవులు ఒకళ్ళు, హిందువులు ఒకళ్ళు అని మత కల్లోలు రేపొద్దు. వాళ్ళని వేరు వీళ్ళని వేరు అని మాట్లాడితే మాత్రం ఇంకొకసారి ఊరుకునేది లేదు. కనీసం ఇప్పుడైనా సరే ఏదైనా ఆలోచించి గవర్నమెంట్ సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఎప్పటికీ ఆగేదే లేదు. చాలే మనకి సారి చెప్పేంత వరకు కూడా మేము ఆగము. అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నట్టుందంటే వీడియోల్ని మీరు ఇది చేసుకోవటానికి మాట్లాడినట్టుంది, చిల్లర డబ్బులు పెంచుకోవటం కోసం, వాటి కోసం మాట్లాడినట్టుంది. ఎందుకంటే అన్న గురించి మాట్లాడితే అందరూ చూస్తారు కదా, అందుకు మాట్లాడినట్టుంది. నువ్వు స్త్రీలని, భారతీయ స్త్రీలని ఏదైనా అంటే ఒప్పుకోమన్నారు కదా, మరి అనంతపూర్ పాస్టర్ గారి భార్య స్త్రీ కదా, కాదమ్మా? వినపడలేదా మీకు? చూడలేదా? చెవుల్లో చెట్లు మలిసినాయా? షాలేమన్నా అన్న మాట గుర్తుకొచ్చిందా? మీడియా వాళ్ళు మొత్తం వచ్చారు ఇప్పుడు, అప్పుడేమయ్యారు? ఎందుకు మాట్లాడట్లేదు ఇవన్నీ? మరియమ్మ తల్లి తొమ్మ కొట్టలాగా అన్నదా? చూసారా మీరు? వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళు ఊరుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారాగా ఆయన జన్మించాడు. వాక్యాలు మీరు వినలేదనుకో గౌరవించండి కనీసం. మేము అనలేదే మీ దేవుళ్ళని, ఎందుకు మాట్లాడుతున్నారు? మేమంటే మీరు సహించరు కదా, మేమంటే ధర్నాలు చేస్తారు కదా, మేమే సహించాలా? క్రైస్తవులు అంటే అంత చేతకాని వాళ్ళ? మీరేం మాట్లాడతారా? ఎక్కువ తక్కువ ఎవరైనా కానీ మాట్లాడకూడదు. ఏమ్మా ప్రియా చౌదరి గారు, స్త్రీలనంటే షాలెం రాజు గారు ఒప్పుకోను అని ఖండిస్తా ఉన్నావు కదా, మరి ఇవన్నీ మాట్లాడలేదు. మరి పార్వతి మాట్లాడుతుంది, మరి వీళ్ళందరూ కరుణాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ మాట్లాడినట్టుగా ఎందుకు సమాధానం చెప్పట్లేదు మీరు? మరి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు మీరు? క్రైస్తవులు షాలేం అన్నాయి, మిమ్మల్ని పూలు పెట్టుకుంటూ వ్యభిచారులు అన్నారా? వేసి అన్నాడా? చూపిండి ఎక్కడ అన్నాడు? వాడు ఎవడో ఒక ముక్క కట్ చేసి దీన్ని ఇంకో దాన్ని కల్పించి అది పెడితే ఎవరు ఏందని తెలుసుకొని మాట్లాడండి. నామములో మీకు అందరికీ నా వందనాలండి. కొన్ని నెలలుగా లేదా కొన్ని వారాలుగా టీవీల్లో ప్రతి ఛానల్లో కూడా షాలేమన్న గురించి ఎన్నో దుష్ప్రచారాలు వస్తున్నాయి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. కాకపోతే షాలేమన్న క్రైస్తవుల్ని మత మార్పిడి చేయటం కాదు, మనసుల్ని మార్చే వ్యక్తి. అది అందరికీ తెలుసు. ఏపీలో ఎక్కడ కూటాలు పెట్టినా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ షాలేమన్న గారు వేరే దైవజనుడు ఇలా చెప్పాడని చెప్పారు, కానీ తన నోటి గుంట అలా అనలేదు. దయచేసి మీరు అట్లాగా దైవజనుల్ని అలా అనకూడదు. ఎందుకంటే క్రైస్తవులు అంటేనే మేము ప్రేమతోనే మాట్లాడతాం, ప్రేమ కలిగిన విషయాలే మేము చెప్తూ ఉంటాము. కానీ మీరు మీ ఇష్టానుసారంగా దైవజనుల భార్యలను అన్నారు. సమాజంలో సంఘ సంస్కారకురాలు ప్రియా చౌదరి గారు, ఆమె కూడా ఒక హోదా ఉన్న వ్యక్తి. ఆమె ఏమంటుంది, ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడింది. ఆమె స్త్రీ, యాజ్ ఏ నేను కూడా స్త్రీని, కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీకి విలువ ఇవ్వాలా. ఆమె విలువిచ్చినప్పుడు మేము కూడా విలువిస్తాం. కాబట్టి స్త్రీని అన్నది కాబట్టి మాకు కూడా రోషం వచ్చింది. మేము కూడా నడి రోడ్డు మీదకి వస్తాము, మేము ధర్నా చేస్తాము, నిరాహార దీక్ష పొందుతాము, ఏమైనా చేయగలం, దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. కాబట్టి దైవజనులు మాత్రం అలా అనకూడదు. అమ్మా ప్రియా చౌదరి గారు, ఒరిస్సాలో జరిగింది ఒక స్త్రీ గురించి ఏమైనా పట్టించుకున్నావా? మణిపూర్లో ఒక స్త్రీని నడి రోడ్డు మీద బట్టలు లేకుండా అట్లాంటి కార్యం జరిగింది. నువ్వు స్త్రీవే కదా, నువ్వేమైనా స్పందించావా? ఇటువంటి కొన్ని విషయాల్లో స్త్రీల గురించి ఏం చెప్పాడు? క్రైస్తవులు అందరూ కూడా పూలు పెట్టుకుంటారు కాదంట్లా, కానీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉండాలి, ప్రార్థన దేవునికి తగినట్లు జీవించాలని చెప్పారు. కానీ పల్లె పూలు వేరే వాళ్ళు పెట్టుకున్నారు, ప్రతి మనిషిని పేరెత్తి వ్యక్తపరచాల. వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉంటారని చెప్పడం జరిగింది.
బైబిల్ మీద వచ్చిపోసి అంత మనగాడు అంటారు. పల్ల పార్వతి అది ఆడదు కాదు, అది ఆడదైతే అట్టెందుకు మాట్లాడిద్ది అసలు? అది ఆడదైతే అది ఆడదని మాట మాట్లాడేది. దానికి ఏం తెలుసు? మరి డబ్బులు కూడా దేవుడి ఏం తెలుసు? ధర్నాలయం చేసిన బయటికి రావాలరా. మాట్లాడేటప్పుడు చదివే వస్తే నీ చదువు జ్ఞానం ఏమైందిరా నీకు? తిడతారా? మా బైబిల్ మీద వచ్చబోస్తారా? పాస్టర్ పెళ్ళం కావాలి. సగం ఉండడం ఎక్కడికి పోయింది ఈ మీడియా? క్రైస్తవ స్త్రీలను తిట్టినప్పుడు, క్రైస్తవ సంఘాలను తిట్టినప్పుడు మీడియా ఎక్కడికి పోయింది? ఇన్ని ఛానల్లో మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు కదా. క్రైస్తవ స్త్రీలను అన్నప్పుడు ఎటు పోయింది? ఆయన చేసే సేవా కార్యాలు చూసి మాట్లాడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేగాని ఒక సేవకుల భార్యలను, మత గ్రంథాలను మీరు మాట్లాడితే మాత్రం ఈసారి ఒప్పుకోము. ఖబర్దార్, ఈసారి మాత్రం ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి బైబిల్ జోలికి గాని, సేవకుల భార్యల జోలి గాని, సేవకుల్ని గాని దూషిస్తే మాత్రము ఇప్పుడు ఒక్కరే అనుకుంటున్నారేమో శాలేం రాజు అంటే ఆయన తరపున 150 సంఘాలు ఇంకా రాష్ట్రాలుగా వాడబడుతున్నాడు. ఇప్పటి నుంచి మీరు ఆయన మాత్రం అంటే, సేవకుల్ని అంటే మాత్రం ఊరుకోం. మేము చెప్తున్నాం, దండించి ఒక్కొక్కరిని వార్నింగ్ ఇస్తున్నాము. ఈసారి మా సేవకుల్ని ఎవ్వరు అనడానికి వీలు లేదు. అసలు సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? అసలు మీకు ఆ విలువ తెలియదు కాబట్టి, మా చీకట్లో ఉన్నారు కాబట్టి మీకు తెలియదు. వెలుగు సంబంధులకు మాత్రమే ఈ విలువ తెలుసు. అందుకే మీరు వెలుగులోకి రమ్మని మేము ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము. ఖబర్దార్, ఒక్కొక్కరిని ఈసారి మాత్రము మా సేవకుల్ని అన్నా మేము ఊరుకోము. అసలు శాలేమన్న మాటలు మీరు ఆ క్లిప్పులు కాదు వినడం, వాక్యం అంతా వినండి, అప్పుడు మీకు అర్థమవుతాడు. అందరికీ వందనాలండి. మరి చర్చిలలో కండోమ్స్ అమ్ముతున్నారు. వాళ్ళు రాత్రిపూట ప్రార్థనలు పెట్టేది ఎందుకు? రాత్రిపూట కండోమ్స్ అమ్ముతారు ఎక్కువగా అని కరుణాకర్ సుగుణ గారు మాట్లాడుతున్నారు. అయ్యా, కండోమ్స్ అమ్ముతున్నది నువ్వు చూసినవా? వచ్చినవా చర్చికి? మరి నువ్వు కూడా ఒకప్పుడు చర్చికి వెళ్ళినావని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు కూడా బైబిల్ గ్రంథం చదివినా అని చెప్తున్నావు కదా. మరి మీ కుటుంబంలో కూడా చాలా మంది ఉన్నారు కదా, మీ కుటుంబంలో వాళ్ళందరూ కండోమ్స్ తీసుకొనే చర్చిలలో తిరిగిండ్రా? అయ్యా, కండోమ్స్ తీసుకున్నారా మీరు చర్చికి వెళ్ళి? పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకయ్యా, నోరుందని. నీకే నోరు లేదు, మాకు కూడా ఉంది. దయచేసి వ్యర్థమైన మాటలు మాట్లాడడం బంద్ చేయి. ఎందుకు మాట్లాడుతున్నావు? నోరుందని. కరుణాకర్ సుగుణ, నువ్వు మాట్లాడుతుంది ఒక్కటి కూడా ఒక మనిషి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడట్లేదయ్యా నువ్వు. మరి అమ్మ అబ్బకు పుట్టినోడు ఇట్లా మాట్లాడడు. నిజంగా మనుషులకు పుట్టినోళ్ళు ఇట్లా మాట్లాడరయ్యా. స్త్రీలారా, భారతీయ స్త్రీలారా, మరి మీరందరూ చూస్తున్నారు కదమ్మా, మేము స్త్రీలం కాదా? మీరొక్కరే స్త్రీలా అమ్మా? దైవజనుడు అనని మాట అన్నడు అని చెప్పి ఈరోజు 100 కేసులు పెడుతున్నారు. ఏమ్మా, 100 కేసులు పెడుతున్నారు. పెట్టుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారు. ఏం మాట్లాడిందని మీరు దాంట్లో ఏం తప్పు దొరికిందని మీకు అంత అపార్థం ఏం కలిగిందమ్మా? మీ స్త్రీలం కాదా? తన బిడ్డలకు తన మంచి మాటలు చెప్పుకుంటున్నాడు, మాకు చెప్తున్నాడు మీరు ఇట్లా ఉండండి అని చెప్తున్నాడు. అంతేగాని దైవజనుడు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పలేదమ్మా, మమ్మల్ని చెప్పిండు. ఎందుకంటే మేము దేవుని మార్గములో, ఆయన మార్గములో నడుస్తూ దైవజనుని మేము వెంబడిస్తున్నాం గనుక మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజార్లు ఎమ్మడి తిరగొద్దు అని చెప్పి మాతో మాట్లాడిండు, మీతో మాట్లాడలేదు. ఆ మాట మిమ్మల్ని అన్నట్టుగా, మీరు గుమ్మడికాయలు దొంగ అంటే నేనే అన్నట్టుగా ఉరికి రాబకండి. ఒకవేళ మీరు ఆ విధంగా ఉన్నారా, మీకు వస్తుంది అంటే, మేము అందులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నాం, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ మంచిగానే బతుకుతున్నారా? కొన్ని పొరపాట్లు ఉంటాయి. పొరపాట్లు ఉన్న వారితో మాట్లాడుతున్న మాట అది, మీతో మాట్లాడుతున్న మాట కాదు. మాకు హెచ్చరిక చేస్తున్నాడు మా దైవజనుడు, మాతో చెప్తున్న మాట. దయచేసి అపార్థం చేసుకొని మా మనోభావాలు దెబ్బతీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవాకండి. మేము వెంబడిస్తున్న దైవజనుని అడ్డగోలుగా మాట్లాడి మా బైబిల్ గ్రంథం మీద ఉచ్చబోస్తామంటూ
మా యేసు ప్రభు లంజాగొడుకు అంటూ మీరు మాట్లాడుతున్న ప్రతి మాట, మరియమ్మ ఇద్దరితో పడుకొని కడుపు చేసుకున్నదని యేసు ప్రభు లంజాగొడుకు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం బంద్ చేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడి మా మనోభావాలు దెబ్బతీయవాకండి. దయచేసి ఇప్పటికైనా మీరు నోరు మూసుకొని, మీరు ఇంకా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి, హెచ్చరిక చేస్తున్నాం. ఇంకోసారి మా దైవజనుని జోలికి కానీ మా బైబిల్ గ్రంథం జోలికి కానీ రావద్దు. లలిత కుమార్, మీరేం మాట్లాడుతున్నారు? భారతదేశంలో మీరు తిరగొద్దు అంటున్నారా? ఏయ్యా, భారతదేశ గడ్డలో నువ్వే పుట్టినవా? నువ్వే ఒక ముద్దు బిడ్డవా? మేము కాదా భారతదేశంలో పుట్టిన వారం? మాకు స్వతంత్రం ఉన్నది, మనందరికి స్వతంత్రం ఉన్నది. అందరికి ప్రభువు యేసు ప్రభువే, అందరికి దేవుడు ఆయనే. అందరికి దేవుడైన దేవుని మేము మొక్కుతున్నాం. మేము ఒక మార్గంలో నడుస్తున్నాం. దయచేసి లలిత కుమార్, మీరు అడ్డగోలుగా మాట్లాడడం బంద్ చేసి, మీ కుటుంబము ఇంకా మీదేదైనా మిమ్మల్ని వెంబడించే వాళ్ళకి ఏదైనా మేలు చేసుకుంటే చేసుకోండి, కానీ ఇతర క్రైస్తవుల మీద కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడడం బంద్ చేయండి.